ఒక కప్పు క్యాబేజీ సన్నగా తరిగిన ముక్కలండి. క్యాప్సికమ్ సన్నగా పొడవుగా తరిగిన ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, మూడు కూరగాయలు తీసుకున్నాను. అయితే బజ్జీ మిర్చిలో కారం ఎక్కువగా ఉండదు కాబట్టి ఆ మిర్చి కూడా సన్నగా కట్ చేసి నేను వెనిగర్లో ఆల్రెడీ ఒక 2 డేస్ నానబెట్టుకొని ఉంచానండి. అది ఘాటు తగ్గిపోవడానికి. అవి కూడా యాడ్ చేసి దీంట్లో కొంచెము ఎండుమిర్చి, 4 టమాటాలు, 4 వెల్లుల్లిపాయలు వేసి కొంచెం నీళ్ళల్లో ఉడకపెట్టిన ఎండుమిర్చి, టమాటాలు, వెల్లుల్లిపాయ నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలండి. దాన్ని మనం మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని ఒక 2 చెంచాలు దీంట్లో వేయాలి. ఇందులో చూసారా, అది పచ్చిమిర్చి వేసాను, వెనిగర్లో నానబెట్టిన పచ్చిమిర్చి వేసాను. వీటిలో కొద్దిగా మనము వెనిగర్ అండి, వెనిగర్ ఒక అరకప్పు వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగర్ అయితే నేను తీసుకున్నాను. మీరు ఏ వెనిగర్ అయినా వేసుకోండి. వేసుకొని సోయా సాస్ పావు కప్పు, టొమాటో సాస్ ఒక పావు కప్పు, 2 రకాల చిల్లీ సాస్ తీసుకున్నాను. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ కూడా పావు కప్పులు, 2 పావు కప్పు చొప్పున వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక పావు చెంచా సాల్ట్ సరిపోతుంది. అయితే ఈ ముక్కలకి మెయిన్ ఏంటి అంటే ఇది మనకి సలాడ్ లాగా అనమాట, వెజ్ సలాడ్ లాగే. అయితే దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత గ్రేట్ అంటే అండి, ఇది ఫెర్మెంట్ అయ్యి ఒక 10-15 రోజుల్లో ఆ వెనిగర్ లోపలికి ఆ న్యూట్రియన్స్ అన్నీ కూడా ఆ వెనిగర్ లోపలికి వచ్చేస్తాయి అనమాట. రోజు మార్నింగ్ మనము ఏదో ఒక టైంలో సలాడ్ లాగా వీటిని తీసుకోగలిగితే ఇది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.